ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, మరి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి? ఒక్కసారి మనం డైలీ చెప్పుకుంటున్నాం కదా, దేశవ్యాప్తంగా కానీ ఏరియా వైజ్, సిటీ వైజ్ కూడా. ఒకసారి ఈరోజు కూడా మా వ్యూవర్స్ కోసం చార్ట్ చూపించండి. మనం చాలా రోజులు అయిపోయింది చార్ట్ చూసి. చార్ట్ చూద్దాం. మరి తర్వాత ఏంటంటే ఆర్బీఐ కొత్త ఆంక్షలు తీసుకొస్తుందంట గోల్డ్ లోన్స్ పైన. దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. షూర్ నవీన గారు. సో గోల్డ్ ప్రైసెస్ కాస్ట్ అయితే అంటే స్వల్పగా పెరిగింది అనొచ్చు నిన్నటికి ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే. మనకు ఒక 20 నుంచి 30 వరకు ఎస్టిమేషన్ వేయచ్చు అనమాట. అంటే 20 to 30 రూపీస్ అయితే మనం ఎస్టిమేషన్ వేయచ్చు. కానీ చాలా చిన్న మార్పే అనుకోవాలి, పెద్ద మార్పు అయితే కాదు ఇది. అయినా అంటే మ్యారేజ్ సీజన్ కానివ్వండి, సో చెప్పాం కదా, ఇంటర్నేషనల్ వైడ్ సిచ్యువేషన్స్ కానివ్వండి, వీటన్నిటికీ ప్రభావం వల్లనే ఫ్లక్చువేషన్స్ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి గోల్డ్ ప్రైస్ పైన. అండ్ మనకు కాన్స్టెంట్గా స్థిరంగా ఒక ప్రైస్ డిటర్మినేషన్ అనేది రాదా గోల్డ్ పైన అంటే ఖచ్చితంగా వస్తుంది. అది ఎప్పుడు అంటే 90 days టారిఫ్ ముగించిన తర్వాత అండ్ ట్రంప్ గారు కొంచెం కాన్స్టెంట్గా కొంచెం అవేర్నెస్తో కూడిన డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు కరెక్ట్గా మార్కెట్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా స్థిరపడుతుంది. అప్పుడైతే మనము ఒక కాన్స్టెంట్ ప్రైస్ ఇన్ గోల్డ్ అనేది చూడొచ్చు నవీన గారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చైనా దగ్గర కూడా చాలా గోల్డ్ ఉంది. అండ్ కొత్త కొత్త వార్తలు అయితే వింటున్నాము, కానీ ఉంది అక్కడ. అండ్ వాళ్ళు ప్రైస్ కేటాయించగలరు, చాలా పడిపోతుంది, క్రాష్ అవుతుంది గోల్డ్ ప్రైస్లో అన్నది వార్తలు కూడా వింటున్నాము. ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటే ఎవరు డిటర్మైన్ చెయ్యలేము. ఎందుకంటే ఇట్ మే పాసిబుల్, మే నాట్. కానీ పెరిగితే మాత్రం 1,25,000కి పెరుగుతుంది. తగ్గితే మాత్రం నామినల్గా అంటే 60 వరకు కూడా, 60 to 65 వరకు కూడా తగ్గచ్చు నవీన గారు. ఒకసారి మరి చార్ట్ చూద్దాం మేడం. షూర్. ప్రధాన నగరాల్లో గోల్డ్ ప్రైస్ ఎలా ఉందో చూద్దాం నవీన గారు. ముంబై 22 క్యారెట్స్ ధర 98,850 ఉంది. 24 క్యారెట్స్ ఇక్కడ 90,610 రూపీస్ ఉందన్నమాట. మరి 22 క్యారెట్స్ 99,000 ఉంటే 24 క్యారెట్స్ 90,760 ఉంది. హైదరాబాద్ ప్రైస్ ఎలా ఉంది అంటే 98,850 ఉండగా మరి 24 క్యారెట్స్ ధర చూసుకుంటే 90,610 రూపీస్ ఉంది ఇక్కడ. జవేరి గారు, మరి ఆర్బీఐ కొత్త ఆంక్షలు తీసుకుందంట ఈ గోల్డ్ లోన్స్ పైన. ఒకసారి వాటి గురించి. ఎస్ నవీన గారు, ఇంతకు ముందు చూస్తే అంటే మీకు గోల్డ్ ఎంతున్నా సరే మంచిగా ఒక 75% మీ గోల్డ్ పైన ఇచ్చేసేవాళ్ళు లోన్. కానీ ఇప్పుడు ఆర్బీఐ కొత్త నిబంధనలు అయితే జారీ చేసింది. ఈ నిబంధనలు కూడా ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది అమల్లోకి వస్తాయన్నమాట. కాకపోతే 75% ఇచ్చేది ఇప్పుడు 60% మాత్రమే ఇస్తారు లోన్. అది కూడా 20 lakhs బిలో మీరు తీసుకుంటున్నారు అంటే చిన్నగా తీసుకుంటున్నారు అంటే 75% యూ విల్ గెట్ ఇట్. 2 lakhs పైన తీసుకుంటున్నారు అంటే మినహాయింపు అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో 60% అనేది ఇక్కడ డిక్లరేషన్ జరిగింది. సో వచ్చే ఏడాది కల్లా 60% మాత్రమే లభిస్తుంది గోల్డ్ లోన్ నవీన గారు. అంటే చిన్న చిన్న గోల్డ్ లోన్స్ తీసుకునే అందరినీ కూడా కొంచెం మినహాయించవచ్చు అంటారా ఈ కొత్త నోటీస్ లోంచి? నవీన గారు, అప్ టు 2 lakhs బిలో అప్ టు 2 lakhs వరకు కూడా మీకు 75% అనేది చూడగలము. కానీ 2 lakhs పైన ఇక్కడ ఉంటే 75% రాదు, 65% మాత్రమే వస్తుంది మీ గోల్డ్కి. జవేరి గారు, మనం డైలీ మాట్లాడుకుంటున్నాం, కొంచెం తగ్గుతుంది అని చూస్తున్నాం. ఈ రోజు మరి కొంచెం పెరిగింది కదా బంగారం ధర. ఇదే పెరుగుదలను తీసుకొని 1,00,000 దాటే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? 1,00,000 దాటే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఇప్పుడు ఆన్ ఆఫ్ సడన్ గా టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారోనే అలా జరగదు. కానీ ఛాన్సెస్ మాత్రం చాలా ఉన్నాయి నవీన గారు. స్టేబిలిటీ ఇన్ ద మార్కెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ అది అంతగా కనపడట్లేదు. ఓకే, చుట్టుపక్కల అంటే పరిసరాలు కానివ్వండి, సో ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద కంట్రీస్ కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఓకే అని చెప్పగలము. కానీ ఇంకా
ట్రంప్ గారు ఒక మంచి డిటర్మినేషన్ త్రూ వస్తున్నారు అంటే ఏ రకంగా అయినా, అంటే ఇప్పుడు క్రెడిట్ స్కోర్ చూస్తున్నాము. సో భారీగా అప్పులు ఉన్నాయి యునైటెడ్ స్టేట్స్ కి. సో ఈ వార్తలు కూడా వింటున్నాం అనమాట. సో దీనికి ఎందుకు అంత అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే కంట్రీస్ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ డాలర్ మీదే పెట్టాయి అనమాట. సో ఆ రకంగా మనం గమనిస్తే కనుక ఇక్కడ ఫ్లక్చుయేషన్స్ అనేది ఇంకా కొనసాగిస్తూనే ఉంటాయి అనే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే యునైటెడ్ స్టేట్స్ ఇంకో మార్గం కూడా చూపుతుంది. సో కొత్త అప్పు తీసుకోవడం జరుగుతుంది పాత అప్పు తీర్చేకి. సో అది ఎంతవరకు సాధ్యం ఏంటి అనేది రానున్న రోజుల్లోనే మనం అందరూ చూడగలము. కానీ ఒక స్టెబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ వైడ్గా. అప్పుడైతే మాత్రం గోల్డ్ ప్రైస్ తగ్గడం అనేది జరగదు నవీన గారు. సో కొంచెం పెరిగింది కాబట్టి మరి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం అంటే ఏం చెప్తారు? ఇన్వెస్ట్మెంట్ చేయడానికి జస్ట్ 10%. ఫిక్స్ యువర్ మైండ్ జస్ట్ ఫర్ ద 10%. సో 10% మీ ఇన్కమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే ఎప్పటికీ అది చాలా చాలా మంచి రిటర్న్స్, అది కూడా లాంగ్ టర్మ్లో పెట్టాలి. అదొక్కటే చెప్పగలను నవీన గారు. ఏ రోజైనా మంచి రోజే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. జవేరి గారు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే బిజినెస్ ఐడియాస్ కోసం ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో బిజినెస్ ఐడియాస్ కొరకైనా లేకపోతే కొన్ని క్లాసెస్ నిర్వహించబోతున్నాము రైజిన్ ఆర్ట్ అండ్ ఫర్దర్గా. సో ఇవన్నీ డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.